నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీమత్పయోధిని నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నరసింహ మమోదేహి కరావలంబం అంటూ ఆర్తితో ఆ మహావిష్ణు స్వరూపమూర్తైన శ్రీ లక్ష్మీ నరసింహుని కీర్తించి లోకాలను తరింపజేసిన పరమగురువు శ్రీ శంకరాచార్యులు. ఆదిశంకరులు శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంలో నృసింహావతార విశేషాలను అత్యంత వైభవంగా స్తుతించి ఆ మాధుర్యాన్ని సమస్త ఆస్తిక లోకానికి అందించారు. ఇందుగలడందు లేడను సందేహము వలదు, ఎందెందు వెతికిచూచినా అందందే గలడంచు ఆ సర్వంతర్యామి అస్తిత్వాన్ని విశదపరిచారు ప్రహ్లాద చరితంలో. అలాంటి శ్రీ మహావిష్ణువు అవతారాలలో భక్తుల ఆర్తిని తీర్చి ఆపదలు తొలగించే అవతారం నృసింహావతారం. మన తెలుగు రాష్ట్రాలలో నరసింహుని ఆలయాలు అనేక ఉన్నాయి. అటువంటి వాటిలో అత్యంత మహత్తరమైన శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం నిజామాబాద్ జిల్లా లింబాద్రిగుట్టలో అలరాలుతోంది. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. నరసింహ లక్ష్మీ నరసింహ ఆ శ్రీ మహావిష్ణువు అంశలలో ఎంతో కీలక అవతారం శ్రీ నరసింహావతారం. ఆర్తులను దరిజేర్చి కష్టాలను కడతీర్చటంలో ప్రధానంగా చెప్పుకునే స్వామి నృసింహస్వామి. దశావతారాల్లో 4వ అవతారమైన ఈ నృసింహావతారం భక్త ప్రహ్లాదుని ఆర్తిని తీర్చుటకై ప్రకటితమైనదిగా పేర్కొన్న మానవ జాతికి ప్రతిరూపంగా నారసింహుణ్ణి చెప్తారు పెద్దలు. అర్ధభాగం మానవ రూపంగా, మరో అర్ధభాగం మృగరాజుగా అవతరించి భక్తుల ఆపదలను బాపటం ఆ శ్రీ మహావిష్ణువు లీల. అలాంటి శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రమే లింబాద్రిగుట్టపై వెలసిన ఈ దివ్యక్షేత్రం. ఆ స్వామి సన్నిధికి చేరుటకు భక్తులు తహతహలాడతారు. కోరిన కోర్కెలు తీర్చే ఈ స్వామి విశాల శిఖరంపై గుహల్లో స్వయంభూ అవతారంగా వెలసి అనాది కాలంగా అటు నిజామాబాద్ జిల్లా, మహారాష్ట్ర నుండి వచ్చే భక్తులను తమ కోర్కెలు తీరుస్తూ కొండంతా అండగా నిలిచారు ఈ స్వామి. లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర నరసింహ పంకజ నయన పన్నగ శయన జయ జయ లక్ష్మీ నరసింహ. లక్ష్మీ నారసింహుడు అనేక క్షేత్రాలలో స్వయంభువై వెలసి భక్తులను కటాక్షిస్తున్నాడు. అటవీ ప్రాంతాలలో, పర్వతాలపై, గుహలలో ప్రకటితమై కాలక్రమేణా మహాక్షేత్రాలుగా వర్ధిల్లుతున్నాయి. అలాంటి మహాక్షేత్రమే ఈ లింబాద్రిగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రం. తెలంగాణ రాష్ట్రంలోకెల్లా విఖ్యాతమైన లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహుని దివ్య చరణావిందాలను దర్శించుకుందాం పదండి. లింబాద్రిగుట్టగా పేరుగాంచిన ఈ శిఖరమే నేడు లింబాద్రిగుట్టగా ప్రఖ్యాతిగాంచింది. ప్రశాంత వాతావరణంలో నలుదిక్కులా ఎత్తైన కొండలు, దట్టమైన చెట్లు నడుమ ఉన్న శిఖరమే ఈ లింబాద్రిగుట్ట. ఈ ప్రాంతంలోని ప్రశాంత వాతావరణం ఒకప్పుడు ఆ లక్ష్మీ నారసింహునికి సేద తీర్చే భాగ్యాన్ని పొందిందట. హిరణ్యకశిపుని సంహారం తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈ కొండపై సేద తీరాడని ఇక్కడి ప్రజల విశ్వాసం. భృగు మహర్షి లాంటి తపోగరిష్ఠులు తపమాచరించిన క్షేత్రంగా లింబాద్రిగుట్టను చెప్తారు. అందుకే ఈ పవిత్ర క్షేత్రంలో విలసిల్లుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడి ప్రజలకు ఇలవేలుపుగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు.
నరమృగవేషాశ్రితపోష స్వామి నరసింహ మము బ్రోవగరావా దయగనలేవా స్వామి నరసింహ. ఇక్కడ వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహుని నిత్య పూజలు, విశేష పూజలు, ధూపదీప నైవేద్యాలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. స్వామివారి నిత్య పూజలకు, భక్తుల దేహ పరిశుద్ధికి ఇక్కడ పవిత్ర తీర్థంలో స్నానమాచరించి కొండపై కొలువైన ఆ శ్రీమన్నారాయణ అంశను, స్వయంభూ అవతారమూర్తిగా వెలసిన నరసింహస్వామిని భక్తులు దర్శించుకుంటారు. అందమైన ముఖద్వార ఆర్చిగుండా గుట్టను ఎక్కటానికి ముందు ఇక్కడ ఉన్న తీర్థంలో స్నానాదులు ఆచరించి మెట్ల మార్గం ద్వారా కొండపైకి భక్తులు చేరుకుంటారు. ఎత్తైన వృక్ష సమూహం మధ్యలో అంతకన్నా ఎత్తైన గోపురం కనులకింపుగా కనిపిస్తుంది. ఈ దివ్యక్షేత్రం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో ఉంది. జిల్లా కేంద్రమైన నిజామాబాద్కు సుమారు 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం ఈ ప్రాంతమంతా ఎంతో ప్రాశస్త్యాన్ని పొందింది. అంతేకాదు, ఈ క్షేత్రం గోదావరి నదికి దక్షిణాన నెలకొని ఉంది. శ్రీ నారసింహస్వామి బ్రహ్మ తపస్సుకు మెచ్చి ఈ లింబాద్రి గుట్టపై వెలిశాడని చెప్తారు. భక్తపరాయణ శ్రీ నరసింహ లక్ష్మీ రమణ జయ నరసింహ పాహి మాం రక్ష మాం పరమాత్మా మాం పాహి మాం. భక్తపరాయణ శ్రీ నరసింహ లక్ష్మీ రమణ జయ నరసింహ పాహి మాం రక్ష మాం పరమాత్మా మాం పాహి మాం. సద్యోజాత అవతారమూర్తిగా అవతరించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దశావతార క్రమంలో 4వ అవతారం. కొన్ని అవతారాలు పూర్తి జంతు అవతారికలైతే నారసింహావతారం నరమృగ సమ్మిళిత రూపం. జలప్రాణిగా, జలభూచరాలుగా, నరజంతు రూపాలుగా, పూర్తి నరావతారునిగా ఆ స్వామి భక్తులను బ్రోచేందుకు ఏ రూపం అనువైతే ఆ రూపాన్ని అవతరించారు. అలాంటి విశిష్ట అవతారం నరసింహ రెండిటి రూపమైన నారసింహావతారం. ఈ రూపంలో స్వామి దర్శనమిచ్చే క్షేత్రం లింబాద్రిగుట్ట. ఆ క్షేత్రంలో నారసింహుని వైభవాన్ని వీక్షిద్దాం. ఈ కొండ ప్రాంతంలో ఎన్నో వేప వృక్షాలకు నిలయం కావటం విశేషం. అందుకే నింబ అనగా వేప వృక్షం, అచలం అంటే చలనం లేని కొండ. ఈ 2 పదాల కలయికగా సింహాచల క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. అదే కాలక్రమేణా లింబాద్రిగుట్టగా మారింది. భీమ్గల్ గ్రామం నుండి కొండపైకి చేరుకునే ముందుగానే అత్యంత సుందరమైన ముఖద్వారం కనిపిస్తుంది. ఆ ద్వారం గుండా కొద్ది దూరం ప్రయాణిస్తే స్వామి కొలువున్న క్షేత్రాన్ని చేరుకోవచ్చు. శ్రీ నారసింహ లక్ష్మీ నృసింహ సింహాచలేశ సింహగిరీశ మహోగ్రనాథ అనాథనాథ కృతయుగదేవ కైవల్యధామ యోగాభినందన సింహగిరీశ వరాహ నృసింహ వరసిద్ధినాథ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెరసిల్లే లింబాద్రిగుట్టపై నృసింహ జయంతి వంటి పర్వదినాలలో ఓ పండుగ వాతావరణమే శోభిల్లుతుంది. వైకుంఠ ఏకాదశి, ఇతర పర్వదినాల్లో స్వామివారికి జరిగే ఉత్సవాలు వర్ణనాతీతం. స్వామివారిని అంగరంగ వైభవంగా అలంకరించి ఊరేగింపు చేస్తారు. ఆ వైభవాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. స్వామివారికి ఎంతో మహత్తరమైన పూజలు, అర్చనలు జరుపుతారు. ఆ లక్ష్మీ నరసింహుని
ఆర్తితో స్తుతించిన ఆదిశంకరులు లోకగురువు. ఆ స్వామి చూపిన దారిలో భక్తులు నరసింహస్వామిని కొలుస్తూ లక్ష్మీ నారసింహ గోవిందా గోవిందా అంటూ ఆర్తితో సేవిస్తారు. కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖును ధరించి చిద్విలాస రూపునిగా శ్రీ లక్ష్మీదేవి సమేతంగా స్వామి దర్శనమిస్తారు. లింబాద్రిగుట్ట వైశిష్ట్యాన్ని బ్రహ్మ వైవర్తిక పురాణంలో ప్రస్తావించారని పౌరాణికులు చెప్తున్నారు. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఉండాలని ఆలయ కమిటీ వారు చెప్తారు. లింబాద్రిగుట్ట లేదా నింబాద్రిగుట్ట ఎలా పిలిచినా పలికేది ఆ లక్ష్మీ నారసింహుడే. ఆ గుట్టకు వెళ్లే దారి కూడా ఎన్నో విశేషాలమయం, ఎన్నో పవిత్ర ఆరామాల నెలవు. లక్ష్మీ నారసింహుని చూద్దామని వెళ్లే తీర్థయాత్రికులకు ఎన్నో శతాబ్దాల క్రితం నుంచే విరాజిల్లుతున్న పరమశివుని ఆలయం, శివపుత్రుడైన షణ్ముఖుని మందిరం చూడచక్కని రూపాలతో దర్శనమిస్తాయి. అడగకుండానే దొరికిన వరంలా లభించిన శివషణ్ముఖ దర్శనాలను కూడా చేసుకుని నింబాద్రిగుట్ట యాత్రను భక్తులు పరిపూర్ణం చేసుకుంటారు. మరో విశేషమేమంటే శ్రీ లింబాచల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుటకు వెళ్లే భక్తులకు మార్గమధ్యంలో పరమశివుని దర్శనం కూడా లభిస్తుంది. విశాల ప్రాంగణంలో ఆ మహాదేవుడు లింగ రూపంలో భక్తుల కోర్కెలు నెరవేరుస్తాడని భక్తుల విశ్వాసం. అటుపక్కనే శివుని పుత్రుడైన షణ్ముఖుడు సంతానం కోరుకుంటూ వచ్చే భక్తుల కోర్కెలను తీరుస్తారట. సంతానం కావాలనుకునే వారు ఆ స్వామిని దర్శిస్తే వారి మనోభీష్టాలు నెరవేరుతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. శివకేశవులకు భేదం లేదంటూ ఆ శ్రీమన్నారాయణ అంశ అయిన శ్రీ లక్ష్మీ నారసింహుని దర్శించి తరిస్తారు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ గౌరీప్రియాయ రజనీశకళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. గత 200 సంవత్సరాల నుంచి ఇది చాలా ప్రాచీన ఆలయము, రాజరాజేశ్వర స్వామి. ఇక్కడ ఈ దేవాలయం నిర్మాణం కాకముందు గుహలో ఉండేది. ఆ గుహలో నుంచి తీసి ఇక్కడ రాజరాజేశ్వర స్వామిని శివ పంచాయత ప్రతిష్టాపన కావించారు. ఇక్కడ సంతానం లేని వారికి కొబ్బరికాయలు ముడుపు కట్టడం వల్ల సంతానం కలుగుతుంది. సంతానం కలిగిన తర్వాత వచ్చి భక్తులు మళ్ళా ఆ కొబ్బరికాయలు ఇప్పి పోతారు. నరసింహస్వామి అనగానే అందరికీ గుర్తుకు వచ్చే మహనీయ భక్తుడు ప్రహ్లాదుడు. ఆ శ్రీ మహావిష్ణువు ప్రహ్లాద రక్షణను ఈ నారసింహ అవతారంలోనే చేశాడు. అలాంటి భక్తపరాయణుడు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన లక్ష్మీ నారసింహస్వామిని కొలిస్తే ఆపదలు తొలుగుతాయన్న దృష్టాంతాలు ఎన్నో గోచరమవుతాయి. ఈ లింబాద్రిగుట్టలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారు భక్తుల అభీష్టాలను నెరవేరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన నృసింహ క్షేత్రాల్లో యాదగిరి లక్ష్మీ నరసింహుని తర్వాత ఈ లింబాద్రి గుట్ట వాసికెక్కింది. నిజామాబాద్ జిల్లాకు చుట్టుపక్కల జిల్లాల వారే కాక పక్కనే ఉన్న మహారాష్ట్ర భక్తులు కూడా ఈ స్వామిని దర్శించుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నారసింహ క్షేత్రాలలో ప్రముఖమై వెలుగొందుతున్న క్షేత్రం లింబాద్రిగుట్ట. ఇక్కడికి తెలంగాణ నుంచే కాక మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు.
ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ఈ క్షేత్రాన్ని దర్శించటానికి నిజామాబాద్ నుండి భీమ్గల్ రహదారిలో సుమారు 5 కిలోమీటర్లలో ఉన్న లింబాద్రి గుట్టను చేరుకుని స్వామిని అర్చించి మహదానంద భరితులవుతారు ఇక్కడి భక్తులు. శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశయనాయ భవౌషధాయ తృష్ణాది వృచ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశ వ్యయాయ హరయే గురవే నమస్తే అంటూ స్వామి మమ్ములను సంసార తాపత్రయముల నుండి రోగాది బాధల నుండి రక్షించు స్వామి అని మనసారా ప్రార్థించిన వారిని వెన్నంటి కాపాడే స్వామి ఈ లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. యాదగిరీశ నరసింహ వేదగిరీశ నరసింహ దేవదేవ నరసింహ దేవాదిదేవ నరసింహ జయ 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 హే నరసింహ శ్రీలక్ష్మీ ప్రియ నరసింహ నమో నమామి నరసింహ నరసింహ జయ నరసింహ దామోదరాయ నరసింహ దారిద్ర్యాహర నరసింహ దీనజనావన. ప్రహ్లాదుని ప్రార్థన విన్నంతనే అవతరించి తక్షణమే పాప వినాశనానికి దుష్ట శిక్షణకు సిద్ధపడిన దేవదేవుడు లక్ష్మీ నృసింహస్వామి. తన అవతార విశేషంలాగానే కొలిచిన వెంటనే భక్తుల్ని అనుగ్రహించడం ఈ స్వామి ప్రత్యేకత. ఆ స్వామి కృపావైభవ విశేషాలు మనపై నిరంతరం వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించ